ఇండియాలోనే ఫస్ట్ ఎవర్ క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ ఎస్టాబ్లిష్ చేయడానికి బేసిక్ ఫ్రేమ్వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయింది. అమరావతి రీలాంచ్ ప్రోగ్రామ్ లో క్వాంటమ్ వ్యాలీ గురించి డిస్కస్ చేశారు ఫర్ ద ఫస్ట్ టైం. ఆ రోజు ఎల్ఎన్టీ, టీసీఎస్ అండ్ ఐబిఎం తో ఎంఓయూ కూడా ఫైనల్ అయిపోయింది. మళ్ళీ ఈ రోజు ద క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన వర్క్ షాప్ ఒకటి కండక్ట్ చేశారు అమరావతిలో. సో ఇందులో యుఎస్ కాన్సులేట్ ఉంది, నీతి ఆయోగ్ దగ్గర నుంచి ఐఐటీస్, టీసీఎస్, అలాగే మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఒక సింగిల్ బంచ్ మీదకి తీసుకొచ్చారు. ప్రాజెక్ట్ కంప్లీషన్ 2026 అంటే ఇది జూన్ కదా, డిసెంబర్కి ఇంకో 6 months టైం ఉంది. అంటే ఎగ్జాక్ట్గా జనవరి కల్లా దీన్ని ఇనాగ్రేషన్ పెట్టేలా ప్లాన్ చేశారు. కాకపోతే ఇట్ విల్ టేక్ సమ్ టైం, ఒక పీరియడ్ ఆఫ్ టైంలో జరుగుతుంది ఏదైనా పేస్ టు పేస్ వర్క్. సో ప్రభుత్వం ఏం చేయాలి అనే దానికి సంబంధించి వాళ్ళకు క్లారిటీ ఉంది, క్లియర్ కట్ విజన్. ఎందుకంటే క్వాంటమ్ వ్యాలీ అనే కాన్సెప్ట్ అసలు ఎంటైరిటీ ఆఫ్ ద కంట్రీలో ఎక్కడా లేదు. అటు కాశ్మీర్ నుంచి ఇటు కన్యాకుమారి వరకు కూడా. అంటే గవర్నమెంట్ క్రిటిసైజ్ చేయడం అనేది చిటికేసినంత పని. ఒకవేళ క్రిటిసైజ్ చేసినా సరే దానికి ఒక వ్యాలిడ్ పాయింట్ ఉండాలి. చూసేది మీరైనా కావచ్చు, లేకపోతే నేనైనా కావచ్చు, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా, ఏదైనా జాబ్ నోటిఫికేషన్ పడితే దానికి అటెంప్ట్ చేసినా మనం ఇస్తాం. అటెంప్ట్ ఆఫ్టర్ అటెంప్ట్ ఆఫ్టర్ అటెంప్ట్, ఏదో ఒక అటెంప్ట్ అయినా వర్కౌట్ అవుతుందని. అంటే ఇచ్చిన ప్రతి అటెంప్ట్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, అది వస్తుందనే చేస్తాం. బట్ అవుట్కమ్ ఎలా ఉంటుంది అనేది అది నెక్స్ట్. ఒకవేళ వస్తే పర్ఫెక్ట్ అండ్ గుడ్ కదా. సో క్రిటిసైజ్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్ గవర్నమెంట్ కూడా అప్లై అవుతుంది. ఇనిషియేటివ్ తర్వాత ఇనిషియేటివ్ ఒకటి కాకపోతే ఒక 10 ఇనిషియేటివ్స్ తీసుకుంటారు. కాకపోతే ఏదో ఒకటి వర్కౌట్ అవుతుంది, ప్రతిదీ క్లిక్ అవుతుంది కదా. ఒకవేళ క్లిక్ అయితే సో లాస్ట్ టైం జీనోమ్ వ్యాలీ గుర్తుందా మీకు? ఒక విత్తనం ఈరోజు పెడితే చెట్టు 5 ఏళ్ళకు మొలవచ్చు, 10 ఏళ్ళకు మొలవచ్చు, 20 ఏళ్ళకు మొలవచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు జీనోమ్ వ్యాలీ అని పెట్టిండు. ఇవాళ జీనోమ్ వ్యాలీ 24 ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళ తర్వాత, 15 ఏళ్ళ తర్వాత ఇవాళ ప్రపంచంలోనే ఒక ఇంపార్టెంట్ లైఫ్ సైన్సెస్ క్లస్టరు, ప్రపంచంలోనే 1/3 వ్యాక్సిన్స్ తయారవుతున్నాయంటే అక్కడికి వెళ్ళి తయారవుతున్నాయి. సో కన్సిస్టెన్సీ అనేది ఉంటే ఏదైనా ఒక పాలసీకి క్లియర్ కట్ విజువల్గా మనం చూడొచ్చు అవుట్కమ్.